నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సామాజిక న్యాయం అనే సూత్రాన్ని పాటించడంలో కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే పేద దళితుణ్ణి అధ్యక్షుణ్ణి చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం ముందు ఆయన విగ్రహానికి పొన్నం నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య ఘాట్ వద్ద నివాళులర్పించారు. సంజీవయ్య అందరికీ ఆదర్శమని పొన్నం కొనియాడారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని, అలాగే దానిపై సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. దామోదరం సంజీవయ్య గారికి 53వ సంవత్సర వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్. ఆనాడే దామోదరం సంజీవయ్య లాంటి ఒక మామూలు నిరుపేద గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దళితుడిని ఏఐసీసీ అధ్యక్షుని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మా అందరికీ కూడా దామోదర సంజయ్ గారు ఆదర్శం. వారికి సందర్భంలో మరొకసారి నివాళులు అర్పిస్తూ పెద్దలు ఇంతకుముందు హనుమంతాన్ని చెప్పినట్టుగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తాం. వారి పేరును కర్నూలు జిల్లాలకు పెట్టాలి అనేటువంటి మాటను ఈ సందర్భం లోపల ఆ ప్రభుత్వం తీసుకొస్తూ అవసరమైతే మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా లేఖ రాపించి ఆ పేరు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో కూడా వారికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వారి సొంత జిల్లా ఏదైనప్పటికీ కూడా దామోదర్కు సంబంధించినటువంటి సంజీవయ్య గారికి సంబంధించినటువంటి నివాళులు, వారు సామాజిక న్యాయం చూపెట్టిన మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రయత్నం కొనసాగిస్తాం.